కాంటెస్ట్ లో భాగంగా కొంతమంది డైలాగులు చెప్పగా విన్నాము. ఇంకొంతమంది సిద్ధంగా ఉన్నారు. లేడీస్ లో ఎవరైనా డైలాగ్ చెప్తున్నారా? నువ్వు లేడీసా? చేయించే. ఓకే, సరే. కళ్యాణ్ రామ్ గారు ఎలా కనిపిస్తున్నారు? ఎవరు చెప్తారు ఇక్కడ? హూ ఇస్ గోయింగ్ టు టెల్ దిస్? చెప్పండి. చాలా బాగా కనిపిస్తున్నారు. చాలా స్టైలీ లుక్ తో కనిపిస్తున్నారు. స్టైలిష్ గా కనిపిస్తున్నారు, సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు, సూపర్ డీసెంట్ గా కనిపిస్తున్నారు, అందంగా కనిపిస్తున్నారు, సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు కళ్యాణ్ రామ్ గారు. టూ గుడ్. ఓకే, సో ఇక్కడ ఇంకొక అభిమాని సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ గారి డైలాగ్ ఎవరైనా చెప్తారా? రండి, మైక్ ఇవ్వను, చెప్పండి. మనీ వాడతావా, మనసులు వాడతావా, కాళ్ళు పట్టుకుంటావా, పైరవులు చేస్తావా, పక్కలు వేస్తావా, నా కొడక ఏం చేస్తావా? వచ్చేయి. ఒక్క నిమిషం అండి. కళ్యాణ్ బాబు గురించి ఒక్క మాట చెప్తాను. జీవితంలో మరుపురానిది, మర్చిపోనిది నిత్య సత్యం మార్గాన్ని చూపిన స్నేహం. కానీ మంచితనానికి మానవత్వానికి మారిపోయారు కళ్యాణ్ అన్న. అలాంటి మంచి వ్యక్తి ఎక్కడా ఉన్నాడు. ఆయన కాళ్ళకి దండం పెట్టాలి. మీ మంచి మనసు, అభిమానుల మనసు తెలుసుకున్న కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేశారు. సో అభిమానులందరూ ఒక్కసారి కళ్యాణ్ రామ్ గారికి కళ్యాణ్ రామ్ గారు మీకోసం, మీ ఫ్యాన్స్, నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ హియర్ సార్. కళ్యాణ్ రామ్ గారు, నేను ఇక్కడ. మీ ఫ్యాన్స్ అక్కడ ఇందాక నుంచి 1000 కళ్ళతో మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే వి గాట్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ యూ. చాలా మంది అమ్మాయిలు మాట్లాడారు. ఇక్కడ ఇంకొంతమంది సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. రెడీ? డైలాగ్ ఓకే. నందమూరి 3 తరాల నుంచి 3 డైలాగ్ చెప్పబోతున్నాను. ఫస్ట్ నందమూరి తాతగారి డైలాగ్ చెప్తున్నాను. ఆచార్య దేవా ఏమంటివి జాతనే పంపున సూతన కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి పరత్వాజం జన్మం ఎట్టిది, అది దుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ డైలాగ్. నెక్స్ట్. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాను పట్టి కొండ్ర వేసి దుక్కుతున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తున్నాడు పైరు పెంచి పస్తలుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి. నెక్స్ట్ జనరేషన్ నందమూరి బాలకృష్ణ గారిది. ఒక్క నిమిషం ఈ కాలర్ ఇలాగా పట్టుకుని ఉంటే నువ్వు మగాడవని ఒప్పుకుంటా. ఇదేనా నీ మగతనం? మందిని తెచ్చుకున్నావుగా. నీ వెనుకున్నది నిన్ను కావాలనుకున్న జనం, నా వెనుకున్నది నన్ను కావాలనుకున్న జనం. వాళ్ళల్లో మగ్గం తిప్పిన తమ్ముళ్ళు ఉన్నారు, నాగలి పట్టిన రైతులు ఉన్నారు, చక్కం తిప్పిన కమ్మలు ఉన్నారు, కొలిమిడి మంచి కమ్మరన్నలు ఉన్నారు, కొడవళ్ళు పట్టుకున్న అక్కా చెల్లెలు ఉన్నారు, ఆఖరికి నిన్ను శ్మశానంలో కడతచ్చి కాటి కాపరి దాతయ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ మెలతిరిగిన కండలతో, రాడు చేతులతో వాళ్ళు రోజు చేసే పనిని ఒక్క నిమిషం పక్కన పెట్టి నీ పని పట్టడానికి చెయ్యెత్తితే. సూపర్. మీ పేరేంటి? మీ పేరు? శివరాం. సూపర్. సో నందమూరి అభిమానులు ఒక్కొక్కరిని కదిపినా కూడా అందరూ డైలాగులన్నీ వరుసగా చెప్పేలా ఉన్నారు. ఓకే.